రైట్. సో మనం ఈరోజు చూసిన టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్. సరే, అసలు ఫస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అనేది ఎందుకు అనేది ఫస్ట్ నేర్చుకున్నాను. సరే, మన దాంట్లో రిపిటేషన్ కోడ్ ఉంది అంటే మనకు ఒక సెట్ ఆఫ్ కోడ్ ఉంది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాల్సి వచ్చింది మన ప్రోగ్రామ్ లో అని అనుకుందాం. అదే లెట్స్ సే నా దగ్గర ఇప్పుడు నాకు ఏమైనా కోడ్ ఉంది అనుకుందాం. నాకు ఇప్పుడు సో నా దగ్గర ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. సమ్ హర్ష డిహెచ్ఎన్ వర్ధన్ అని తీసుకున్నాను. ఓకే, సో ఈ 1 సెకండ్ ఇది opinion dot py, right? So so నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఫిజికల్ హర్షవర్ధన్ అని చెప్పేసి. ఈ స్ట్రింగ్ నేను ఏం చేస్తున్నానంటే, హాయ్ సుష్మా గారు. హాయ్ హర్ష. హాయ్ సుష్మా గారు. జస్ట్ 1 minute బ్యాక్ సెషన్ స్టార్ట్ అయింది. జస్ట్ 1 minute బ్యాక్. ఏం లేదు, వీఆర్ టాపింగ్ వీఆర్ స్టార్టింగ్. నేను జస్ట్ ఫోన్ లో కనెక్ట్ అయ్యా. ఓకే, యా. టుడే స్టార్టింగ్ న్యూ టాపిక్ అండి, కాల్డ్ as functions. ఫంక్షన్స్ అనే టాపిక్ టుడే స్టార్టింగ్ న్యూ టాపిక్ కాల్డ్ as functions. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు అని చెప్పి చెప్తున్నాను. సో ఫంక్షన్స్ ఎందుకు అంటే, వీ హ్యావ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం మన ప్రోగ్రామ్ లో మనం మల్టిపుల్ టైమ్స్ వాడుతున్నాం. అన్నప్పుడు అలా మల్టిపుల్ టైమ్స్ రాసుకోవడంలో మనకి యూజ్లెస్ కదా. నేను ఆల్రెడీ ఒకసారి రాశాను ఆ కోడ్. ఆ కోడ్ ని నేను 10 టైమ్స్ వాడాలి అన్నప్పుడు 10 టైమ్స్ రాశాను అంటే రాసిన సేమ్ పై మన రోజు సేమ్ కూడా మళ్ళీ మాటి రాస్తున్నట్టు. దానివల్ల ఏమవుతుంది, రిపిటేషన్ అవుతుంది. రిపిటేషన్ అవడం వల్ల మనకు వచ్చే లాస్ ఏంటంటే కోడ్ యొక్క మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మీరు 10 టైమ్స్ రాశారు, 10 డిఫరెంట్ ప్లేస్ లో రాశారు. ఇప్పుడు మీకు చేంజ్ చేయాలి అంటే మీరు 10 డిఫరెంట్ ప్లేస్ లో చేంజ్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు చేంజ్ చేయాలి, 10 డిఫరెంట్ ప్లేస్ లో చేంజ్ చేయాలి. సో ఇట్స్ ఓవర్ హెడ్. మనకి చాలా టీడీఎస్ ప్రాసెస్, అనవసరం. ఇట్స్ నాట్ ఎఫిషియెంట్ ప్రాసెస్. సో అందుకని ఏం చేస్తామంటే మనకి ఫంక్షన్స్ అని ఒకటి వచ్చింది. అంటే ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు మీకు చిన్న కోడ్ ఒకటి చెప్తాను. ఆ కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ వాడాలి అనుకున్నాం. సో అలాగే ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ నేను ఏం చేయాలంటే, ఫారెల్స్ నేను ఈ స్ట్రింగ్ కి నాకు ఫస్ట్ లో లాస్ట్ లో స్పేసెస్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాను, నేను స్ట్రిప్ చేస్తే ఈ స్ట్రింగ్ మీద స్ట్రిప్ అని అప్లై చేస్తే నాకు స్టార్టింగ్ ఎండింగ్ స్పేసెస్ పోతాయి. ఓకే, పోయిన తర్వాత దానిని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అప్పర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం క్యాప్చర్ చేయాలి. సో ఇది నా కోడ్ ఇది. సరే, ఈ కోడ్ రాశాను, ఈ కోడ్ రాసుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత నేను ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత ఏదో కోడ్ రాశాను. మళ్ళీ కిందన నాకు ఈసారి S1 అని S1 అని చెప్పి ఇంకో స్ట్రింగ్ వచ్చాను. నాకు S1 అని చెప్పి ఇలా స్ట్రింగ్ వచ్చింది. నేను సేమ్ దీని మీద కూడా మళ్ళీ 2 అప్లై చేయాలి. మీరు ఏం చేయొచ్చు, కంట్రోల్ V చేసి మీరు ఈసారి ఈ స్ట్రింగ్ మీద అప్లై చేయొచ్చు. మళ్ళీ కోడ్ రాసుకుంటూ వెళ్ళారు. మీరు తర్వాత మళ్ళీ ఇంకో పని చేద్దాం అనుకున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు, సేమ్ కోడ్ ని రిపీటింగ్ మల్టిపుల్ టైమ్స్. ఆ రిపీట్ చేయకుండా ఏం చేద్దాం అంటే దీని మొత్తాన్ని ఒక బ్లాక్ చేసేద్దాం. దీని మొత్తాన్ని ఒక బ్లాక్ లాగా చేసి మనం ఈసారి నుంచి జస్ట్ ఈ బ్లాక్ నే కాల్ చేస్తాం. కోడ్ మొత్తాన్ని మీరు రీయూజ్ చేయరు, జస్ట్ ఆ బ్లాక్ ని వాడుకుంటే మీ కోడ్ రన్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాన్సెప్ట్ బిహైండ్ ఫంక్షన్స్. పర్పస్ అది, బట్ ఏంటి అనేది నేను చెప్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ సేమ్ కోడ్ మనం దాన్ని ఒక ఫంక్షన్ లా చేసి రిపీట్ అవ్వాలంటే జస్ట్ అది పెడితే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫంక్షన్స్ ఎలా రాసుకోవాలో చెప్తున్నాను చూడండి. సో ఫంక్షన్స్ ఎలా రాయాలంటే డెఫ్ అంతా స్టార్ట్ చేయాలి. డెఫ్ ఇస్ ఎ కీవర్డ్. మీరు డెఫ్ అని స్టార్ట్ చేస్తే అది ఫంక్షన్ అని పైథాన్కి అర్థం అవుతుంది. సరే, డెఫ్ అని ఇవ్వాలి. డెఫ్ తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్. సో రైట్ నో నేను నా ఫంక్షన్ పేరు ఏమి ఇచ్చుకుంటున్నానంటే ఎడిషన్ ఆర్ యాడ్ ఇస్తాను. యాడ్ అని నా ఫంక్షన్ పేరు యాడ్ అని ఇచ్చాను. ఓకే, యాడ్ అని ఇచ్చి తర్వాత పారాంథసిస్ పెట్టాలి. పారాంథసిస్ పెట్టి కోలన్ పెట్టాలి.
ఓకే, సో ఇది ఒక ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఇది అంటే ఫంక్షన్, ఇది ఫంక్షన్ తెలుపుతుంది, ఇది ఫంక్షన్ అని నేమ్ అని చెప్తుంది, ఇది కాలమ్. ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ రాయాల్సిన కూడా ఇక్కడ రాసుకోండి, ఈ ఫంక్షన్ లో రాయాల్సిన కూడా ఇక్కడ రాసుకోండి. ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ తీసుకోవాలి అంతే కదా. ఫంక్షన్ అంటే ఏంటంటే అదొక ఇన్పుట్ తీసుకుంటుంది, ఆ బ్లాక్ సమ్ మ్యాజిక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది, సింపుల్ అంతే. సో రైట్ నో నాకు ఈ ఫంక్షన్ 2 ఇన్పుట్స్ ఇస్తుంది అనుకుంటున్నా, x, y అనుకున్నా. ఆ 2 ఇన్పుట్స్ x, y. నేను ఏం చేయాలి? x, y ని యాడ్ చేయాలి అంతే కదా. సో యాడ్ చేస్తాను, x+y యాడ్ చేసాను. యాడ్ చేసి ఏం చేయాలి? దాన్ని ప్రింట్ చేయాలనుకో. సో ప్రింట్ x+y. సో ప్రింట్ x+y నేను ఆ ఫంక్షన్ రాశాను సింపుల్ గా, తీసుకోవాలి ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం అర్థం అవుతుందని మనకి, డెఫ్ అంటే అది ఫంక్షన్ అని డెఫినేషన్ అని, యాడ్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్, x, y ఆర్ వి కాల్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, నథింగ్ బట్ ఇన్పుట్స్. ఈ ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్. ఈ ఫంక్షన్ లోపల బాడీ తీసుకోవాలి, ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ తర్వాత 4 స్పేసెస్ ఉండాలి అంతే. సారీ, ఇఫ్ కి ఎలా అయితే 4 స్పేస్ పెట్టి ఇండెంటేషన్ మెయింటైన్ చేస్తున్నారో, సేమ్ విత్ ఫంక్షన్స్ కూడా మీరు 4 స్పేసెస్ తో ఇండెంటేషన్ మెయింటైన్ చేసి యూ రైట్ యువర్ ఫంక్షన్ బాడీ హియర్. మీరు ఫంక్షన్ బాడీ రాసినప్పుడు రైట్ నౌ నా ఫంక్షన్ బాడీలో ఐ హావ్ ఓన్లీ 1 లైన్ విచ్ ఇస్ ప్రింట్. సో ఈ ఫంక్షన్, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ వాడుకోవాలి, జస్ట్ ఈ ఫంక్షన్ వాడుకోవాలి. సో ఫంక్షన్ వాడుకోవాలంటే జస్ట్ సింపుల్ ఆ ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ కాల్ చేస్తాం. ఈ సో వి కాల్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ లో వి షుడ్ సెండ్ ఇన్పుట్. సో మనం వీటిని యాడ్ చేయాలి. ఐ వాంట్ టు యాడ్ 23 and 78 అంతే, అయిపోయింది. నేను యాడ్ 23 and 78 యాడ్ చేస్తాను. ఇప్పుడు తీసుకోవాలి ఫంక్షన్ కాలింగ్. నేను రాసిన ఫంక్షన్ ని ఇక్కడ పిలిచా. ఇక్కడ పిలవడం వల్ల ఏమైందంటే, ఇక్కడ ఈ లైన్ వల్ల ఏమైందంటే యాడ్ 23, 78 వల్ల ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది. ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది. ఈ x ప్లేస్ లోకి 23 వెళ్ళింది, y ప్లేస్ లోకి 78 వెళ్ళింది. ఈ ఎక్స్ లోపల ఈ రెండు లోపలికి వెళ్ళాయి. లోపల ఏం చేశాడు వీడు? ఫంక్షన్ లోపల ప్రింట్ చేశాడు ఈ రెండింటిని. దట్స్ ఇట్ అంతే. ఒకసారి రన్ చేద్దాం, అవుట్పుట్ వస్తుంది చూద్దాం. యా 101 వచ్చింది. బేసిక్ నేను ఇప్పుడు ఫంక్షన్, ఇది ఫంక్షన్ కదా, నేను కామెంట్ చేస్తున్నాను ఈ లైన్ ని. ఫంక్షన్ కాలింగ్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఇక్కడ డిక్లేర్ చేశారు మీరు ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేశారు మీరు రాసిన ఫంక్షన్. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుంది? నాకేమి అవ్వదు. నేను ఫంక్షన్ డిక్లేర్ చేసా కానీ దాన్ని ఎక్కడ నేను కాల్ చేసి వాడుకోవాలి. రన్ చేయండి, ఏమీ కాదు, నాకేం కావదు. నాకు హైమోనికా రైట్ చూసారా, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాకేమీ కాదు. ఎందుకంటే నేను ఆ ఫంక్షన్ కాల్ చేయలే. కాల్ చేయకుండా అది ఎగ్జిక్యూట్ కాదు, అది అసలు ట్రిగరే అవ్వదు. సో ఆ ట్రిగర్ అవ్వాలంటే మీరు రాసిన ఫంక్షన్ ని మీరు కాల్ చేయాలి. ఇలా కాల్ చేస్తాం ఫంక్షన్స్. ఫంక్షన్ వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్, దాని లోపల ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. సో దీస్ ఆఫ్ ఫంక్షన్. ఇప్పుడు మీరు అడగచ్చు, ఫంక్షన్ ఎప్పుడైతే మీరు ఫంక్షన్ ఎప్పుడు మీరు పిలవాలి అనుకుంటే పైనే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండాలి. ఫంక్షన్ ని పిలవాలి అనుకుంటే ఆ దానికన్నా దాని పై లైన్స్ లో డిఫైన్ చేసి ఉండాలి. నేను ఇప్పుడు లెట్స్ సే ఈ ఫంక్షన్ ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే మన కోడ్ ఎప్పుడైనా సరే టాప్ టు బాటమ్ అప్రోచ్ వెళ్తుంది. సో సెకండ్ లైన్ ఫస్ట్ నుంచి టాప్ నుంచి వస్తుంది, సెకండ్ లైన్ వెళ్తుంది. సెకండ్ లైన్ ఏం చేస్తున్నది? యాడ్ 23, 78 అంటుంది. అంటే ఏంటి? ఇది వీడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాడు అంటారు. కానీ ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ చేసి లేదే, ఫంక్షన్ ఎక్కడ కింద డిక్లేర్ చేసింది. అంటే ఇంకా కింద ప్రోగ్రామ్ అక్కడ దాకా వెళ్ళాల, దాని మెమరీలో స్టోర్ అవ్వడానికి ఈ ఫంక్షన్ అనేది. సో మీరు ఫంక్షన్ ని కాల్ చేయాలి అన్నప్పుడు ఆ ఫంక్షన్ ఆల్రెడీ పైన ఎక్కడో మీరు డిక్లేర్ చేసుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసుకుందాం చూడండి. ఏమంటుంది? నేమ్ యాడ్ ఈజ్ నాట్ డిఫైన్ అంటాం. అసలు ఈ యాడ్ అనేది నేమ్ డిఫైన్ చేయలేదు అంటాం. మనం డిఫైన్ చేసాం, బట్ ఎక్కడ డిఫైన్ చేసాం? కింద ఎక్కడ డిఫైన్ చేసాం. సో ఇది ఫంక్షన్ బేసిక్ గా. ఇది పారామీటర్స్. ఇక్కడ మీకు రెండే ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఎన్నైనా పెట్టుకోవచ్చు.
మీరు XYZ పెట్టాను, A పెట్టాను, B పెట్టాను. కాకపోతే ఇక్కడ ఏమంటుంది, నాకు ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది, ఎక్స్పెక్టెడ్ ఈస్ 4 బట్ మీరు 2 ఇచ్చారంటుంది. సో మనం ఇవ్వాలి. ఈ యాడ్ ఫంక్షన్ అనేది 4 పారామీటర్స్ తీసుకుంటుంది, బట్ నేను 2 ఇచ్చాను కాబట్టి మిగతా 2 కూడా ఇవ్వాలి. మిగతా 2 కూడా ఇచ్చాను ఏదో ఒకటి. కాకపోతే ఈ ఇచ్చిన 4 మీరు లోపల వాడుకుంటున్నారా లేదా అని అనవసరం. మీరు ఈ 4 లో 1 వాడుకోండి, 2 వాడుకోండి, 4 వాడుకోండి, అనవసరం. సో మీరు బట్ ఇక్కడ మీరు ఎన్నైతే ఇచ్చారో మీరు అన్ని పంపించాల్సిందే. సో రన్ చేసి నాకు సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. నాకు నో చేంజ్. X ప్లేస్ లోకి 23 వెళ్తుంది, Y ప్లేస్ లోకి 78 వెళ్తుంది, అండ్ ఐఎమ్ యాడింగ్ దీస్ 2 హియర్. హలో, యా. సో ఇది యూజువల్ గా ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్స్ రైట్, ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఈ ఫంక్షన్ మీరు చూసారు కదా, మనం కొన్ని ఫంక్షన్స్ చూసాం, మనకు ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ వాడుతున్నాం. ఇప్పటి వరకు ఏం వాడుతున్నాం చెప్పండి, కొన్ని నాకు అట్లీస్ట్ ఒక 2 చెప్పండి. ఇప్పటి వరకు ఏం ఫంక్షన్స్ వాడాము? యాడ్ ఫంక్షన్ ఒకటి వాడాము. యాడ్ ఇప్పుడు వాడుతున్నాం ఇంతకుముందు క్లాసెస్ లో. యా, ఇంతకుముందు లెంత్ వాడాము. ఇంకా మనం చాలా కామన్ గా ఈ ప్రింట్ ఫంక్షనే కదా. యా, ప్రింట్ ఫంక్షనే కదా. ఈ ప్రింట్ ఫంక్షన్ మనకి ఎవరు ఇస్తున్నారు? డైరెక్ట్ పైథాన్ ఇస్తుంది. మనం తయారు చేసుకోవాలి ఈ ప్రింట్ ని. డెఫ్ ప్రింట్ అని చెప్పేసి మనం ప్రింట్ ఫంక్షన్ మనం తయారు చేసుకోవాలి. సో పైథాన్ ఆల్రెడీ తయారు చేసుకుంది, మనం డైరెక్ట్ దాన్ని వాడుకుంటున్నాం. సో ప్రింట్ ఇప్పుడు స్ప్లిట్ కూడా ఒక యా, స్ప్లిట్ మనకి స్ప్లిట్ ఏం చేస్తున్నాం అండి? స్ప్లిట్ ఈస్ ఏ మెథడ్. ఓకే, స్ప్లిట్ ఈస్ ఏ మెథడ్. స్ప్లిట్ ఏం చేస్తున్నాం, మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్ తీసుకొని దాని మీద అప్లై చేస్తున్నాం స్ట్రిప్ అనేది. సో ఏం చేస్తున్నాను, సో ఇది స్ట్రిప్ నేను దేని మీద అప్లై చేస్తాను? స్ట్రింగ్ మీదనే అప్లై చేస్తాను. సో స్ట్రింగ్ యొక్క స్పెసిఫిక్ మెథడ్ ఇది. నేను ఇంటీజర్ తీసుకొని ఇంటీజర్ డాట్ స్ట్రిప్ అని నేను. సో దిస్ మెథడ్ ఈస్ స్పెసిఫిక్ టు స్ట్రింగ్. సో అందుకని దీస్ ఆర్ కాల్డ్ as మెథడ్స్, దీస్ ఆర్ కాల్డ్ as ఫంక్షన్స్. ఒక దాని మీద అప్లై చేస్తున్నారు అంటే అది మెథడ్ అవుతుంది. ఒక దాన్ని ఇలాంటి వాటిని ఫంక్షన్స్ అంటాం. ఓకే. సో ఫంక్షన్స్ ఆర్ మనకి ఇప్పుడు మనకి ఏముందండి హ్యాపీగా రైట్. సో ఇప్పుడు నేను ప్రింట్ X ప్లస్ Y చేశాను, దాని కింద మీరు ఇంకోటి రాసుకోండి. ఈసారి ఏబీలు ఉన్నాయి కదా, ఆ ఏబీని A - B చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసి నాకు ఏమవుతుంది, యాడ్ అని ఉంది, బట్ ఓకే ఫైన్. యాడ్ అని కాల్ చేసి మీరు 4 పారామీటర్స్ పంపిస్తే ఫస్ట్ 2 యాడ్ అయి ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ 2 సపరేట్ అయి ప్రింట్ అవుతాయి. సో కోర్స్ ఆ నేమ్ అనేది మనం మీనింగ్ఫుల్ గా పెట్టుకోవచ్చు, బట్ ఆ నేమ్ అనేది లోపల ఏం పని చేస్తుందో దానికి తగ్గట్టు మీనింగ్ఫుల్ గా పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు నాకు ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తాను, నేను ఈ కోడ్ అంతా నేను ఈ ప్రింట్ ఎవ్రీ టైం వాడుకోకుండా నేను ఏం చేయాలి, సింపుల్ గా నేను ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకొని మనం డిఫరెంట్ డేటా పంపించుకోవచ్చు. మనకు కావాల్సిన డేటా వీ కెన్ సెండ్. ఇలా మనకి కావాల్సిన డేటా మనం పంపించుకోవచ్చు. సో నేను ఏం చేశాను, ఆ ఫంక్షన్ 4 టైమ్స్ కాల్ చేశాను, రన్ చేశాను, నాకు అవుట్పుట్ అంతా వచ్చింది. ఫస్ట్ 2 ఏమో ఫస్ట్ ఫంక్షన్, తర్వాత 2 తర్వాత ఫంక్షన్, అలా. సో ఒకసారి రాసాం, మల్టిపుల్ టైమ్స్ అని యూజ్ చేసుకున్నాం. అది పవర్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్
ఇప్పుడు మీరు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై ప్రింట్ ఏ మైనస్ బి అని పెట్టారు కదా. ఇప్పుడు మనం కింద ఇచ్చిన ఫంక్షన్స్ లో ఫస్ట్ 2 వేరియబుల్స్ యాడ్ అయ్యి లాస్ట్ 2 వేరియబుల్స్ మైనస్ అవుతాయా? అంతే అంతే. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే అండి, 23 వెళ్ళి ఎక్స్ లోకి వెళ్తుంది, ఈ 78 వై లోకి వెళ్తుంది, ఈ 45 78 వై లోకి వెళ్తుంది, ఈ 45 ఏ లోకి వెళ్తుంది, ఈ 78 ఏమో బి లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫోర్ వేరియబుల్స్ ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు లోపల, ఫంక్షన్ లోపల. సో మనం ఏం చేస్తున్నాం, ఈ ఫస్ట్ 2 వేరియబుల్స్ నేమో యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం, ఈ సెకండ్ 2 వేరియబుల్స్ నేమో సబ్ట్రాక్ట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. మీరు ఏమైనా చేసుకోవచ్చు ఈ లాజిక్ లోపల. ఓకే. జస్ట్ మీరు పిలిచారు, పిలిచి నలుగురు అప్పచెప్పారు, నలుగురు అప్పచెప్పి మీరు ఈ పని చేసి పెట్టండి అని చెప్పినట్టు. ఓకే. మీరు ఈ నలుగురిని వాడుకుంటారని కూడా అనక్కర్లా, మ్యాండేటరీ కాదు. నేను ఓన్లీ ఎక్స్ వైనే వాడుకుంటున్నాను, అసలు దేన్ని వాడుకోకపోయినా పర్లా. అంటే మీకు నలుగురు మీద పంపించాం, ఆ నలుగురిని మీరు వాడుకుంటారా వాడుకోవట్లేదా మన ఇష్టం అది. సో ఇది ఫంక్షన్స్. సో ఇప్పుడు ఫంక్షన్స్ ఏం చేద్దామంటే, రైట్ లో ఈ ఫంక్షన్ నాకు ఏం చేస్తుందండి, ఈ ఫంక్షన్ నాకు ఏమైనా ఇస్తుందా? నాకేం ఇవ్వట్లా. తీసుకుంటుంది అది లోపల అదే ప్రింట్ చేసుకుంటుంది, నాకేం ఇవ్వట్లా. ఇది నాకు ఇవ్వాలి అంటే ఇది ఏదో చేసి నాకు ఇస్తే బాగుంటుంది కదా. సో ఏం చేద్దాం, సో దానికి మనకి ఏముందంటే రిటర్న్ అనే ఒక టైప్ ఉంది. రిటర్న్ అనేది కీవర్డ్, రిటర్న్ ఇస్ ఏ కీవర్డ్. రిటర్న్ నాకేం ఈ ఫంక్షన్ ఏం చేయాలి, నాకు రిటర్న్ ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ అండ్ ఇంటూ బి అనుకున్నాం. నాకు ఈ ఆపరేషన్ చేసి ఈ వాల్యూ నాకు రిటర్న్ చేయాలి. ఇది ప్రింట్ చేయదు, ఇంకా ఇది నాకు ప్రింట్ చేయదు, ఇది నాకు జస్ట్ ఈ మ్యానిపులేషన్ చేస్తుంది, ఈ అథమెటిక్ ఆపరేషన్ చేసి ఆ వాల్యూ నాకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు రిటర్న్ చేసిన వాల్యూ నేను ఏం చేయాలండి, రిటర్న్ చేసిన ఇప్పుడు నాకు యాడ్ ఫంక్షన్ కి 4 పంపిస్తే నాకు రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేసిన దాన్ని ఎక్కడ చోట స్టోర్ చేసుకోవాలి కదా. సో O1 అని పెట్టుకుంటాను, అవుట్పుట్ 1 ఇందులో స్టోర్ చేసుకుంటాను. ఈ స్టోర్ చేసుకున్న దాన్ని మీరు ఇప్పుడు ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ప్రింట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఆ వాల్యూని తీసుకొని మీకు కావాల్సిన ఆపరేషన్స్ మళ్ళీ మీరు ఏమైనా పర్ఫామ్ చేసుకోవచ్చు. O1 అని తీసుకున్నాం. ఇప్పుడు వీటికి ఏమవుతుంది చూద్దాం. వీటికి జరుగుతుంది, పని జరుగుతుంది. ఈ ఎయిత్ లైన్ కూడా ఇది కాల్ అవుతుంది, రిటర్న్ చేస్తుంది. బట్ రిటర్న్ చేసిన దాన్ని మీరు ఎక్కడ స్టోర్ చేసుకోవట్లేదు, దాన్ని మీరు ఏం వాడుకోవట్లేదు, కాబట్టి మీకు ఏం తెలియదు కన్సోల్లో. సో నాకు ఏమైంది, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ ఇంటూ బి. సో దాని యొక్క అవుట్పుట్ ఇది, ఈ వాల్యూస్ కి O1 కి. ఇవి ఎందుకు పని చేయట్లేదు అంటే, కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాయి, కాకపోతే మనం రిటర్న్ చేస్తున్నాం. ఆ రిటర్న్ చేసిన దాంట్లో నేనేమి ఎక్కడ ప్రింట్ చేయట్లా. డైరెక్ట్ గా మీరు వేరియబుల్ అయినా స్టోర్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ప్రింట్ అయినా కొట్టేయచ్చు. డైరెక్ట్ ప్రింట్ అయినా కొట్టచ్చు. ఇప్పుడు నాకు ఈ రెండింటికి వస్తుంది అవుట్పుట్ ఇలా. మీరు ఎలా అయినా చేయొచ్చు. సో బేసిక్గా ఇది రిటర్న్ టైప్ అంటే, ఆ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంది, లోపల ఏదో మ్యానిపులేషన్ చేసింది, నాకు రిటర్న్ చేసింది. ఇప్పుడు రిటర్న్ అని ఉందా, రిటర్న్ డైరెక్ట్ గా ఫంక్షన్ ఇచ్చాను. ఇలాగా మీరు ఈ మ్యానిపులేషన్ చేశారా, ఈ మ్యానిపులేషన్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకోండి లోపల. బి అనే ఒక వేరియబుల్ లో పెట్టుకున్నారు, ఆ బి అనే దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఇంకా లోపల ఇంటర్నల్ గా ఎలా చేస్తున్నాం అనేది మన లోపల ఏమైనా చేయొచ్చు. రిటర్న్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రిటర్న్ ఇవ్వకపోతే ఆ ఫంక్షన్ రిటర్న్ అని చేయదు. రిటర్న్ చేసిందంటే ఆ ఫంక్షన్ మనకి ఏదో చేసి రిటర్న్ ఇస్తుంది, అంతే. ఓకే, ఇప్పుడు నాకు రిటర్న్ ఇవ్వకపోతే మీరు ఒక వేరియబుల్ లో తీసుకున్నారు, లెట్స్ సే నాకు రిటర్న్ లేదు, నాకు ఇది రిటర్న్ చేయట్లేదు ఫంక్షన్, నాకు ఈ ఫంక్షన్ రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ చేయకుండా నాకు ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయట్లేదండి. నేను ఏం చేస్తున్నాను, నేను స్టిల్ దాన్ని ఏం చేస్తున్నాను, O1 లో పెట్టుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దాం, రిటర్న్ చేయకపోతే ఏమైతే అవుట్పుట్ చూద్దాం. నన్. సో అది ఫంక్షన్ బై డిఫాల్ట్ నన్ రిటర్న్ చేస్తుంది, అదేం రిటర్న్ టైప్ దానికి ఏమీ లేకపోతే.
అదేం రిటర్న్ చేయకపోతే నన్ను. సో అదేం చెప్తుంది, నేనే రిటర్న్ చేయట్లేదు అని చెప్తుంది. అందుకనే మీరు అది రిటర్న్ చేసిందేమో అని చెప్పి మీరు ఓవన్ అని దాన్ని స్టోర్ చేసుకొని మీరు దాన్ని ఓవన్ ప్రింట్ చేస్తారు. సో మీకు ఏమైంది, నన్ను ప్రింట్ అయింది. నన్ను ప్రింట్ అవడానికి బేసిక్ అదేం రిటర్న్ చేయట్లేదు అని. ఈ పాయింట్ క్లియర్ కదా? యా హర్ష. సో యా దిస్ ఈస్ ఆల్ అబౌట్ కొంచెం ఫంక్షన్స్ గురించి. ఇది సరే ఏం చేస్తారంటే ప్రింట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది రిటర్న్ చేసింది అనుకున్నాం. సో రిటర్న్ బి నాకు నక్కర్లేదు. సో దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ని నేను కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేసుకుంటారంటే ఇప్పుడు చూడండి. యా ఇప్పుడు మనం రిటర్న్ చూసాం, రిటర్న్ టైప్ చూసాం, రిటర్న్ టైప్ లేకపోతే ఏమైందో చూసాం, ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో చూసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఐ హ్యావ్ 4 పారామీటర్స్ ఎక్స్, వై, ఏ అండ్ బి, రైట్? నేను ఇప్పుడు ఈ 4 పారామీటర్స్ నేను ఏమి ఇవ్వాలండి? కూడా పొజిషనల్ పారామీటర్స్ అంటాం. పొజిషనల్ పారామీటర్స్ అంటే నేను కదా ఏవైతే నేను ఆర్డర్ లో ఇచ్చానో అదే ఆర్డర్ లో ఈ పిక్ చేసుకుంటాయి. సో ఎక్స్ ఏం చేసిందంటే నేను ఇప్పుడు యాడ్ అని చేసి నేను 34, 56, 78 అని తీసుకున్నాను, 89 ఇలా తీసుకున్నాను అంటే ఎక్స్ వచ్చి ర్యాండమ్ ఒక దాన్ని పిక్ చేసుకొని వై వచ్చి ఇంకో దాన్ని పిక్ చేసుకుని అది తీసుకోండి. ఎక్స్ ఎప్పుడైనా సరే ఎక్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ 34 నే తీసుకుంటాడు. వై సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూనే తీసుకుంటుంది. ఏ కూడా అంతే 78 తీసుకుంటుంది, బి కూడా 89 తీసుకుంటుంది. మీరు ఇప్పుడు 78, 89 ఎలా ఇచ్చారు, ఈ అవుట్పుట్ అనేది ఒకలాగా వస్తుంది. 89, 78 ఇస్తే దాని అవుట్పుట్ ఇంకోలాగా వస్తుంది. ఎందుకంటే అవి వేరే వేరే వాటికి వేసాను అవుతుంది. సో తీసుకోవాలి పొజిషనల్ అంటే పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఏ పొజిషన్ ఇస్తున్నారో అదే పొజిషన్ తో అవి పిక్ చేసుకుంటాయి పైన. సో ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకేంటంటే లెట్స్ సే కొంచెం మీనింగ్ఫుల్ గా చేద్దాం ఈ ఫంక్షన్. సో మ్యాజిక్ అని రాస్తున్నాను, ఫంక్షన్ పేరు మ్యాజిక్ అని రాస్తున్నాను. ఈ మ్యాజిక్ అనే ఫంక్షన్ ఏం చేసింది అంటే ఫస్ట్ నేమ్ తీసుకుంటది, లాస్ట్ నేమ్ తీసుకుంటది అనుకున్నాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీరు వేరియబుల్స్ పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ తీసుకుని ఇది ఏం చేస్తుందండి, ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ కి ఏం చేయాలి అంటే ప్లస్ ఈ ఫస్ట్ నేమ్ కి ఏం చేస్తారంటే ఏమైనా యాడ్ చేద్దాం ఇక్కడ. సో నేను కాలన్ పెట్టి పైథాన్ యాడ్ చేస్తాను. ఓకే, సో లాస్ట్ నేమ్ ఏం చేస్తాను, ఫస్ట్ నేమ్ ప్లస్ పైథాన్, ఇక్కడ ప్లస్ చేస్తున్నాను ప్లస్ సమ్ ఏదో ఒకటి సెలీనియం అంటున్నాను. నేను ఏదో చేశాను, నాకు ఒక వేరియబుల్ వచ్చింది, దానికి పైథాన్ యాడ్ చేశాను, స్ట్రింగ్ లాస్ట్ నేమ్, దానికి సెలీనియం యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని రిటర్న్ చేయాలి, ఇప్పుడు ఒకసారి నేను కాల్ చేస్తాను మ్యాజిక్ ఫస్ట్ నేమ్, నా పేరు పంపిస్తున్నాను హర్ష అని పంపిస్తున్నాను. స్ట్రింగ్స్ కదా, సో అలా ఎలా వాళ్ళు మారుతాను. సో సిన్స్ ఇట్ ఈస్ రిటర్న్ అయ్యి నేను రిటర్న్ చేసిన దాన్ని అక్కడ పెట్టుకుంటాను. సో వేరియబుల్ లో పెట్టుకుని ఆ వేరియబుల్ పడుకోవచ్చు, డైరెక్ట్ గా నేను అవుట్పుట్ నేను ప్రింట్ చేసి అడుగుతున్నాను. ఒకసారి అవుట్పుట్ చూస్తే ఏం రావాలి ఇప్పుడు నాకు, హర్ష పైథాన్ వర్ధన్ సెలీనియం ఇలా రావాలి పేరు. యా నాకు అంతే వచ్చింది, హర్ష పైథాన్ వర్ధన్ సెలీనియం నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాను అనుకుందాం. ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుందండి, ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ లోకి వర్ధన్ వెళ్తుంది, లాస్ట్ నేమ్ లోకి హర్ష వెళ్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే వర్ధన్ పైథాన్ హర్ష సెలీనియం అని రావాలి. హర్ష పైథాన్ వర్ధన్ పైథాన్ హర్ష సెలీనియం. సో ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఏ ఆర్డర్ అయితే ఇస్తారో పైన వేరియబుల్స్ అదే ఆర్డర్ లో పిక్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలియదు అనుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ లెట్స్ సే ఫంక్షన్ ఎక్కడో డిఫైన్ చేశాడు పైన,
మీరు వాడుకుంటున్నారు ప్రతిసారి. అసలు ఫస్ట్ నేమ్ ఇప్పుడు నేను ఇస్తుంది ఫస్ట్ నేమా, నేను ఇక్కడ ఇస్తుంది లాస్ట్ నేమా, వాడి పైన ఏ ఆర్డర్ లో పెట్టాడు అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి ఆర్డర్ తో పని లేకుండా ఉండాలి అంటే మీరు ఏం చేసుకోవాలి, సింపుల్ గా ఆ వేరియబుల్ ఆ పైన మీరు ఏదైతే డిక్లేర్ చేశారో ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం పంపిద్దాం అనుకున్నారు వీళ్ళకి క్లియర్ గా పంపించచ్చు ఇక్కడ ఫస్ట్ టైం పంపిద్దాం అనుకున్నారు. సో దీస్ కాల్డ్ యాజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే మీరు కీవర్డ్ స్పెసిఫై చేస్తున్నారు. ఈ హర్ష ఎఫ్ నేమ్ అని ఏదైతే ఉన్నాడో పైన వాడికే హర్ష, సారీ ఎఫ్ నేమ్ అని ఎవరైతే ఉన్నాడో పైన వాడికి హర్ష వెళ్ళాలి అని. అలాగే ఎల్ నేమ్ అని ఎవరైతే ఉన్నారో పైన వాడికే వర్ధన్ వెళ్ళాలి అని మీరు ఇలా స్పెసిఫై చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, నో కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు ఫస్ట్ లో ఇది రాసుకున్నా నో ఇష్యూస్, ఎందుకంటే మీరు స్పెసిఫిక్ గా చెప్తున్నారు కాబట్టి నేను వీడికే వెళ్తున్నాను అని. ఇప్పుడు ఆర్డర్ దానికి అనవసరం, ఎందుకంటే మీకు నాకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. సో లాస్ట్ నేమ్ హర్ష పంపించారు, ఫస్ట్ నేమ్ లోకి వర్ధన్ పంపించారు. సో నాకు అదే వచ్చింది. ఈ పాయింట్ క్లియర్ కదండి? హలో, Yes, sir. యా. సో ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, రైట్. ఇది మనకు కొంచెం మన జాబ్ ని ఈజీ చేస్తుంది. ఇప్పుడు నాకేమైందంటే ఈ మ్యాజిక్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మీరు పక్కా ఎవ్రీ టైం ఈ రెండు ఇవ్వాల్సిందే. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాల్సిందే, రెండు ఇవ్వాల్సిందే. సో మీబీసీ ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాది మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి, కానీ మీరు ఇద్దరే వెళ్తున్నారు ఇక్కడ నుంచి, ఒకళ్ళు వెళ్తున్నారు ఇక్కడ నుంచి. మళ్ళీ మీరు ముగ్గురు ఇచ్చినా ప్రాబ్లమే, మీరు 3 వాల్యూస్ పంపించినా ఇక్కడ నుంచి 3 ఆర్గ్యుమెంట్స్ పంపించినా ప్రాబ్లమే, ఎందుకంటే అక్కడ ఇద్దరే ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నేమ్ వరకు మనం ఏం చేద్దాం, ఫస్ట్ నేమ్ ఒకటి మనం కంపల్సరీ చేద్దాం, లాస్ట్ నేమ్ మనం మ్యాండేటరీ చేద్దాం. లాస్ట్ నేమ్ పంపించచ్చు, పంపకపోవచ్చు. మ్యాండేటరీ చేయాలంటే ఏం తెలుసా, ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో ఈ లాస్ట్ నేమ్ ఏం చేస్తానంటే ఈ లాస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇక్కడ నా వాల్యూ ఇచ్చుకుంటాను. ఇక్కడ సమ్ ఏదో నేర్చుకోను, ఇక్కడ నేను బాబు అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు కింద ఇప్పుడు ఇలా పెడితే ఏమైందంటే మీరు లాస్ట్ నేమ్ పంపలేదు అనుకుందాం, ఇష్యూస్ ఏం రావు, ఎందుకంటే బై తీసుకోవడం డిఫాల్ట్ వాల్యూ. అప్పుడు బై డిఫాల్ట్ గా బాబు తీసుకుంటారు. మీరు పంపించారు అనుకున్నాం, మీరు సమ్ వాల్యూ పంపించారు అనుకున్నాం, అప్పుడు మీరు పంపించిన వాల్యూ తీసుకుంటారు లాస్ట్ నేమ్. ఈ పాయింట్ క్లియర్ కదండి? లెట్స్ సే నేను ఏబిసి, నేను ఇప్పుడు ఏబిసి అని ఇవ్వకపోతే ఖచ్చితంగా బాబు అని తీసుకుంటది, బికాస్ మనం ముందు స్పెసిఫై చేసాం కాబట్టి. లేదా మనం ఇచ్చాము రైట్, మనం ఇచ్చిన వాల్యూ ఇచ్చి తీసుకుంటాం. ఒకసారి రన్ చేస్తాను. రైట్, ఏబిసి పైథాన్. ఒకసారి పైథాన్ తర్వాత నేను స్పేస్ ఇస్తాను ఇక్కడ. స్పేస్ ఇస్తాను. సో నాకు ఇప్పుడు ఏమైంది, ఏబిసి పైథాన్ ఈ వాల్యూ సెల్లింగ్ ఏమని వచ్చింది. నేను ఇప్పుడు ఇది ఇవ్వలేదు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తానంటే బాబు తీసుకుంటాను, డిఫాల్ట్ వాల్యూ కాబట్టి. సారీ, బాబు తీసుకుంటాం. అలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎఫ్ నేమ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది అలా ఎఫ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫ్ నేమ్ మహేష్ ఉంది, లాస్ట్ టైం బాగుంది, బట్ మీరు పంపిస్తుంది ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు పంపిస్తున్న ఎవరికి వెళ్ళాలి, ఏబిసి అనేది ఆబ్వియస్ గా ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేమ్కి వెళ్తుంది. సో ఏబిసి పైథాన్ బాగు చేయండి. లేదు నాకు ఇది స్పెసిఫిక్ గా వెళ్ళాలి అంటే ఎల్ నేమ్ రాసుకోవచ్చు.
సో ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఎల్ నేమ్ ఏబీసీ అని ఇచ్చారు. సో నేను ఇచ్చిన ఏబీసీ ఎల్ నేమ్కే వెళ్ళాలి అని వెళ్ళింది. అండ్ ఎఫ్ నేమ్ మీరు ఆప్షనల్, మీరు ఇవ్వలేదు ఇక్కడ ఎఫ్ నేమ్ ఇవ్వలేదు. ఇంకొకసారి మీరు చెప్తున్నాను చూడండి, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కామా పెట్టి ఇక్కడ మీరు సమ్ వాల్యూ ఇచ్చారనుకున్నాం, ఇది మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు దీస్ ఆర్ కాల్డ్ as పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, దీస్ ఆర్ కాల్డ్ as కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇవి పొజిషనల్ అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు కీవర్డ్ ఏమి ఇవ్వకుండా జస్ట్ వాల్యూ ఇచ్చారంటే ఏంటి, ఆ పొజిషనల్ తో మ్యాచ్ అవ్వమని, అంతేనా? సో మీరు ఎప్పుడైనా సరే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఇవ్వాలి అంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి. ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పెట్టి దాని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేయాలి. ఎందుకు అలా చేయాలి అంటే మీరు కనుక ఇప్పుడు ఫస్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు కనుక జస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రెండు మెయింటైన్ చేద్దాం అనుకున్నారు అంటే ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి, ఆ తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. ఇప్పుడు ఎందుకు ఇలా చేయకూడదు, ఎందుకు రివర్స్ చేయకూడదు అంటే ఇప్పుడు ఇలా పెట్టాను. ఇలా ఎందుకు చేయకూడదు అంటే నేను ఫస్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తే నేను ఏం చేయొచ్చు, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏ పొజిషన్ లో వచ్చింది, ఇక్కడ సెకండ్ పొజిషన్ లో వచ్చింది. సెకండ్ పొజిషన్ అంటే ఏంటి, ఎల్ నేమ్ అంటే ఏంటి, ఎల్ నేమ్ లోకి ఈ వాల్యూ వెళ్ళాలి అంటున్నాను. బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ లాగా వాడుకోవాలంటే కీవర్డ్ నేను ఏదైనా ఇవ్వచ్చు కదా, మరి ఇక్కడ కూడా ఎల్ నేమ్ అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు ఏమైంది, కాంట్రాడిక్టరీ వచ్చింది నాకు ఈ రెండింటికే. ఈ కాంట్రాడిక్షన్ వస్తుంది, ఇదే క్లీన్ ఎగ్జాంపుల్. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు రెండు వాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఆ తర్వాతనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మీరు పంపించాలి. ఈ పాయింట్ క్లియర్ కదా? రైట్. సో we saw all the things. These are positional arguments, we saw keyword arguments, ఏమీ చూసాం. ఇప్పుడు మీరు స్ట్రింగ్సే కాదు, మీరు ఏమైనా పంపించుకోవచ్చు ఈ ఫంక్షన్ లోకి. యూ క్యాన్ సెండ్ ఎనీథింగ్ ఫంక్షన్ లోకి, నాట్ జస్ట్ ఏమైనా పంపించుకోవచ్చు. సో కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. మనం ప్రోగ్రామ్ ఏమి చూసాం, కొన్ని ప్రోగ్రామ్ ఈవెన్ నంబర్. ఓకే, మనకు మనం ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ ఫంక్షన్ పేరు ఏం రాస్తానంటే ప్రింట్ ఈవెన్ నంబర్స్, అంతే. ప్రింట్ ఈవెన్ నంబర్స్ అని రాస్తున్నాను. ఇక్కడ మీరు ఒక నంబర్ పంపించండి, స్టార్ట్ స్టాప్ అని, స్టార్ట్ కామా స్టాప్, వేరియబుల్స్ పేరే స్టార్ట్ స్టాప్. ఏంటంటే మీరు ఈ స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టాప్ లో ఉన్న ఈ మధ్యలో వరకు నాకు ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయండి అని చెప్పి మీరు రాస్తున్నారు. సో ఈవెన్ నంబర్స్. సో యూజువల్గా ఇది ప్రోగ్రామింగ్ కన్వెన్షన్. మీరు మెథడ్ నేమ్ రాసినప్పుడు మీకు మల్టిపుల్ వర్డ్స్ ఉంటే మీరు ఫస్ట్ వర్డ్ ఆబ్వియస్ గా స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, మీకు సెకండ్ వర్డ్ క్యాప్స్ తో స్టార్ట్ అవ్వాలి ఎవ్రీ నెక్స్ట్ వర్డ్. జస్ట్ ప్రోగ్రామాటిక్లీ కన్వెన్షన్. దిస్ కాల్డ్ as దీన్ని క్యామెల్ గేజ్ అంటారు ఈ విధానాన్ని. రైట్. సో స్టార్ట్ స్టాప్ ఈ రెండింటి మధ్యన మీకు ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఎలా ప్రింట్ చేస్తాం ఈవెన్ నంబర్స్, ఈ రెండింటి మధ్యన నాకు దీంతో స్టార్ట్ అవ్వాలి, దీంతో ఎండ్ అవ్వాలి అంటే ఎలా చేయాలి, రేంజ్ ఆఫ్ కదా, రేంజ్ ఆఫ్ అని ఆ స్టార్ట్ తీసుకుందాం, ఆ స్టాప్ తీసుకుందాం. ఇప్పుడు నాకు ఏమైతే రేంజ్ ఏం చేస్తుందంటే స్టార్ట్ నుంచి ఇస్తుంది, స్టాప్ ఇంక్లూడ్ చేయదు. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్టార్ట్ తీసుకుంటుంది, స్టాప్ ని ఇంక్లూడ్ చేయదు. అంతే కదా. ఇప్పుడు నాకు ఈ రేంజ్ వచ్చేసింది, ఈ రేంజ్ ని లూప్ చేయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్. మరి ఐలోకి ఏమొస్తుంది, ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్న ఒక వాల్యూ ఐలోకి వస్తుంది. ఐలోకి వచ్చిన ప్రతి వాల్యూని నేను ఇప్పుడు చెక్ చేయాలి. ఇఫ్ ఐ మోడిలో 2 = 0 అయితేనే ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేద్దాం. ఆర్ఎల్స్ నేను ఏం చేస్తానంటే నాకు అదేం తెలుసు, ప్రింట్ కాదు, గివ్ ఈవెన్ నంబర్స్ అన్నాం. గివ్ ఈవెన్ నంబర్స్ ఫర్ రిటర్న్ ఈవెన్ నంబర్స్. గివ్ ఈవెన్ నంబర్స్ అని రాశాను.
సో ఏం చేయాలంటే నాకు ఈ ఆర్డర్ లో ఈ ఇచ్చిన స్టార్ట్ స్టాప్ మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ అని నాకు అది ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు అది ఎలా ఇస్తుంది రిటర్న్ చేయాలి కదా, ఇది ఇక్కడ రిటర్న్ పెట్టలేను. మీకు రిటర్న్ అయ్యాన్ని పెట్టేసాను, ఏమైతే తెలుసా అండి, ఇక్కడ నేను రిటర్న్ అయ్యాన్ని పెడితే ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ స్టాప్ మనం ఈ ఫంక్షన్ కాల్ చేసాం అనుకున్నాం. ఈ ఫంక్షన్ మనం కాల్ చేసాం. ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేసాము, గివ్ ఈవెన్ నంబర్స్ అన్నాను. నాకు వెయిట్ మధ్యలో కావాలి 45 to 89, నాకు ఇలా కావాలి ఈవెన్ నంబర్స్. ఇలా కాల్ చేసాం. ఇలా ఏమవుతుంది, 45 స్టార్ట్ లోకి 45 వెళ్తుంది, స్టాప్ లోకి 89 వెళ్తుంది. ఇప్పుడు ఇదే స్టార్ట్ ఎక్కడ వాడుకుంటున్నారు, ఈ రేంజ్ లోపల వాడుకుంటున్నారు. ఇదే స్టాప్ ఎక్కడ వాడుకుంటున్నారు, ఈ రేంజ్ లోపల ఇక్కడ వాడుకుంటున్నారు. అల్టిమేట్ రేంజ్ చెప్పారు మీరు 45 నుంచి 89 వరకు వెళ్ళాలి అని. సరే, మీరు దాన్ని లూప్ చేశారు. ఐ వచ్చింది. ఐలో ఫస్ట్ ఏం వస్తుంది, మనకు 45 వస్తుంది. 45 ఈస్ పర్సంటైల్ 2 ఏంటి మీకు, 45 పర్సంటైల్ ఈస్ నాట్ జీరో కదా, సో రిటర్న్ అవ్వదు. సో నెక్స్ట్ రేంజ్ ఏం చేస్తే 46 ఇస్తారు. 46 పర్సెంటేజ్ 2 చేస్తారు. ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అయిపోయి లోపలికి వెళ్ళి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అయ్యి ఇంకంతే, ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోద్ది. రిటర్న్ ఎప్పుడైనా సరే రిటర్న్ వచ్చింది అంటే ఇంకా ఫంక్షన్ నుంచి మీరు బయటకు వచ్చేసినట్టు. రిటర్న్ ఫంక్షన్ రిటర్న్ మీకు కనిపించింది అంటే ఆ వాల్యూ రిటర్న్ చేసి మీకు ఇంకా ఫంక్షన్ బయటకు వచ్చేస్తుంది. అంతేగాని లూప్ మొత్తం రన్ అయ్యి నాకు ఈచ్ టైం ఒక వాల్యూ రిటర్న్ చేయదు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఏమైందండి, ఓకే ఇది రిటర్న్ చేసిందని మనం వాడుకోలేదు కదా. ఎస్, అలా రిటర్న్ చేసిన ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 46 అవుట్పుట్. అంతే, మీరు ఎన్నిసార్లు రన్ చేసినా 46 వస్తుంది. ఎందుకు 46 లోపలికి వెళ్ళింది, 46 ఈస్ ఈవెన్, రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసింది, ఇంకా లూప్ రన్ అవ్వదు. ఒకసారి రిటర్న్ కనిపించింది అంటే మీరు ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో అందుకని నేను ఏం చేస్తాను, నాకు అందుకనే గివ్ ఈవెన్ నంబర్స్ అన్నా. నాకేం కావాలి, నాకు ఈవెన్ నంబర్స్ అన్ని కావాలి. సో ఏం చేస్తాను, నేను ఈవెన్ నంబర్స్ అన్ని ఒక లిస్ట్ లో పెట్టుకుంటాను. ఈవెన్ నంబర్స్ ఒక లిస్ట్ లో పెట్టుకుని ఆ లిస్ట్ రిటర్న్ చేస్తాను. అది ఓకే కదా. సో ఏం చేస్తానంటే ఈవెన్ నంబర్స్ ఒక లిస్ట్ లో పెట్టుకుంటాను, ఆ లిస్ట్ రిటర్న్ చేస్తాను. సో నాకు ఏం కావాలంటే ముందు ఇక్కడ నేను ఫంక్షన్ లో లోపలికి రాగానే ఒక ఎంటీ లిస్ట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈవెన్ నంబర్స్ లిస్ట్, కొంచెం నేమింగ్ కన్వెన్షన్ మారుతాం. ఈవెన్ నంబర్స్ లిస్ట్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఈవెన్ నంబర్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ ఎంటీ లిస్ట్ లోకి నాకు ఈచ్ టైం ఈ వాల్యూ అనేది ఈవెన్ అయితే ఆ ఎంటీ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈవెన్ నంబర్స్ లిస్ట్ డాట్ ఎలా యాడ్ చేస్తామండి, అపెండ్. లిస్ట్ లోకి ఏమైనా యాడ్ చేయాలంటే షుడ్ యూజ్ అపెండ్ అనే మెథడ్ వాడాలి. ఈ అపెండ్ లో ఏం చేయాలి, ఈ లిస్ట్ లోకి ఈ ఐని అపెండ్ చేయాలి, అంతే కదా. రైట్, నేను ఐని అపెండ్ చేశాను. సో ఈవెన్ నంబర్స్ లిస్ట్ లోకి నేను ఐని అపెండ్ చేశాను. ఫైనల్ గా ఏం చేయాలి, నాకు ఇది ఈ లూప్ అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇక్కడ లూప్ అయిపోయింది. ఈ లూప్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసి నాకు రిటర్న్ ఈవెన్ నంబర్స్ లిస్ట్. ఇదేం లేదండి, అది జస్ట్ వాటిని చూస్తున్నా. రైట్, సో ఇప్పుడు నాకు ఏమైందండి, ఇక్కడ రిటర్న్ ఈవెన్ నంబర్స్ లిస్ట్. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఈ స్టార్ట్ స్టాప్ లోపల ఒకటి తీసుకొని ఆ మొత్తం మ్యానిపులేట్ చేసి ఆ ఈవెన్ నంబర్స్ లిస్ట్ ని నేను పంపించాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రింట్. ఇప్పుడు నాకు ఏమవుతుంది, గివ్ ఈవెన్ నంబర్స్ అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఈ 45, 89 మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ అని ఒక లిస్ట్ లాగా వస్తాయి. ఆ లిస్ట్ నాకు ఇస్తుంది. ఆ తర్వాత లిస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఆ లిస్ట్ నేను ప్రింట్ చేస్తాను. ఓకే, ఈ పాయింట్ క్లియర్ అండి. హలో, నేను నాకు లిస్ట్ లైన్ అర్థం కాలేదు హర్ష. మేబీ నేను లిస్ట్ క్లాసెస్ మిస్ అయ్యా కదా, సో మేబీ. ఏం లేదు ఏం లేదండి. ఇది మనం ఏం చేస్తున్నాం, వీఆర్ రిటర్నింగ్. మనం ఒక్కొక్క వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. నాకు ఒక్కొక్క వాల్యూ రిటర్న్ అక్కర్లా, నాకు ఒక లిస్ట్ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ అర్థం కావడానికి ఏం లేదు, సింపుల్. ఇట్ జస్ట్ మీరు అలా మైండ్ లో పెట్టుకోవద్దు, క్లాస్ అటెండ్ అవ్వలేదని. బట్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. నేను ఏం చేస్తున్నానంటే నాకు ఈవెన్ నంబర్స్ అన్నిటిని ఒక డబ్బాలో వేసి ఆ డబ్బా రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను.
నాకు ఈవెన్ నెంబర్ కనబడంగానే ఆ ఈవెన్ నెంబర్స్ నాకు వచ్చిన దానికి ఏం చేస్తానంటే ఒక్కొక్క ఈవెన్ నెంబర్ ఇచ్చేద్దాం, కనబడంగానే ఈవెన్ నెంబర్ ఇచ్చేస్తే నాకు అయిపోద్ది అక్కడితో పని, ఫంక్షన్ అక్కడ ఆగిపోద్ది, నాకు మిగతా ఈవెన్ నెంబర్స్ రావట్లా, నేను అక్కడ రిటర్న్ పెట్టేస్తాయి. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, నాకు ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ట్ స్టాప్ మధ్యలో ఆ ఈవెన్ నెంబర్స్ అన్నిటిని తీసుకెళ్లి ఒక డబ్బాలో పడేస్తా. డబ్బా ఖాళీ డబ్బా మన డబ్బాలో పెట్టుకోవాలంటే మాకు ఒక ఖాళీ డబ్బా కావాలి కదా, అందుకే నేను ఇక్కడ ఖాళీ డబ్బా ఒకటి పెట్టాను. ఒక ఖాళీ డబ్బా, ఆ డబ్బా పేరు ఈవెన్ నెంబర్స్ లిస్ట్ అని తీసుకున్నాను. మీరు డబ్బా ఖాళీ డబ్బా కావాలి అంటే మీకు ఇది లిస్ట్, ఇది లిస్ట్ యొక్క సింటాక్స్ అండి. లిస్ట్ ఇది ఖాళీ లిస్ట్ అని చెప్తున్నాం. నేను ఈవెన్ నంబర్స్ లిస్ట్ అని ఒక డబ్బా తీసుకున్నాను, అది ఖాళీ డబ్బా అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ ఖాళీ డబ్బాలోకి నేను జస్ట్ అపెండ్ చేస్తున్నాను. అది బట్ ఆ ఖాళీ డబ్బాలోకి ఆ ఈవెన్ అయితే ఆ డబ్బాలోకి యాడ్ చేస్తున్నాను. ఫైనల్ గా డబ్బా రిటర్న్ చేశాను అంతే. ఓకే హర్ష. యా, నేను జస్ట్ ఆ డబ్బా తీసుకున్నాను, ఆ డబ్బా ఖాళీ డబ్బా పెట్టాను పైన, ఆ ఖాళీ డబ్బాలోకి ఈవెన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్ గా ఆ డబ్బాని ఇస్తాను. ఇప్పుడు నాకు ఈ డబ్బా ఖాళీ కాదు, ఖాళీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ స్టాప్ మధ్యలో అన్ని అసలు ఈవెన్ నెంబర్స్ లేవనుకుందాం, అప్పుడు నాకు ఈ డబ్బాలకి ఏం అపెండ్ అవ్వు, బట్ ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ అపెండ్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఏమైంది, ఇప్పుడు ఇది హ్యాపీ కదా. సో నాకు ఇప్పుడు ఈ 45 నుంచి 89 మధ్యలో నాకు ఈవెన్ నెంబర్స్ అని ఒక లిస్ట్ లాగా కావాలి. నాకు లిస్ట్ లాగా కావాలి అనుకుంటే జస్ట్ 45 89 కాదు, రేపు నేను వేరే నెంబర్స్ 2 ఉన్నాయి, మళ్ళీ లాజిక్ రాసుకోవాల్సిన అవసరం లేదు మ్యాథమెటిక్స్. జస్ట్ నేను గివ్ ఈవెన్ నెంబర్స్ అనే కాల్ చేసుకుంటూ వెళ్తే నాకు అవన్నీ వస్తాయి. క్లియర్ అండి? యాక్చువల్గా ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ రెండు వస్తున్నాయి కాబట్టి, బట్ మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి ఇది స్పెషల్ గా మెన్షన్ చేసాము. నేను ఈ ఫంక్షన్ పేరు రాస్తున్నాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే గివ్ ఈవెన్ నెంబర్స్, జస్ట్ మన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏమేమి చెప్పానంటే నాకు ఈ రెండింటి మధ్యలో నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి అని చెప్పి నాకు ఫంక్షన్ రాసుకున్నాను. ఇప్పుడు నాకు చూడండి, నేను మళ్ళీ దీన్ని కాల్ చేశాను. ఈసారి 45 89 మధ్య కాదు, ఈసారి సమ్ 38 అండ్ సమ్ 139. సో ఇలా 2 నంబర్స్ ఇచ్చాను. నాకు ఈ 2 నంబర్స్ లోపల ఈవెన్ నెంబర్స్ కావాలి అన్నాను. ఇక్కడ రన్ చేస్తే నాకు ఆ 2 నంబర్స్ మధ్యలో ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఇదేమో ఫస్ట్ది, ఇదేమో సెకండ్ది. సో ఇక్కడ ఐ మాడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1 ఇచ్చి పైన ఈవెన్ బదులు ఆడ్ చేంజ్ చేస్తే ఓన్లీ ఆడ్ నెంబర్స్ వి విల్ గెట్. యా, ఇక్కడ జస్ట్ మీరు 1 పెట్టే సరిపోద్ది, మీరు ఏం మార్చక్కర్లా. బట్ ఇది మనకి కన్ఫ్యూజన్ కదా. ఇది ఏంటంటే ఇక్కడ షాప్ ఏమి ఇచ్చారు, ఇక్కడ కిరాణా కొట్టు అని చెప్పాడు, లోపలికి వెళ్తేనేమో అక్కడ సెలూన్ షాప్ ఉంది. అంటే అలా ఉండట్టు కొంచెం పేరు మార్చుకోవడం. ఇది బేసిక్గా ఇదైనా పనిచేస్తుంది. పేరు ఏముందండి, మనకి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ గివ్ ఆడ్ నెంబర్స్ అని పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు గివ్ ఈవెన్ నెంబర్స్ అని పెట్టి 38 to 139 అని అన్నాను అంటే ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏమవుతుంది, నాకు ఆడ్ నెంబర్స్ వస్తాయండి. నాకు అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే లోపల లాజిక్ ఆడ్ ఉంది, మనకి పేరుతో సంబంధం లేదు. బట్ ఇది కొంచెం ఇది మనకి కన్ఫ్యూజన్ అంతే. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఈయనేమో మన కోడ్ రాసేసాం, రేపు వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాడుకుందాం అనుకుంటారు. టీమ్ మెంబర్స్ మనం చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళు మీరు రాసిన కోడ్ వాడుకోవాలి. సో ఏం చేస్తారు, దీన్ని వాడుకుంటారు. వాడుకున్నప్పుడు వాళ్ళు వాడుకొని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈవెన్ నెంబర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆడ్ నెంబర్స్ వచ్చాయండి. బేసిక్గా పేరు జస్ట్ ఇది నేమ్ అంతే. నేమ్ అనేది మనం ఎలా పెట్టుకోవచ్చు. సిన్స్ వీఆర్ హ్యాండ్లింగ్ ఆడ్ నెంబర్స్, మనం అంటే వీఆర్ టేకింగ్ ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ నేమ్ ఆడ్ అంతే. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేసే పనికి దాని పేరు సంబంధం ఉంది, మీనింగ్ఫుల్ ఉంది. ఇప్పుడు కొంచెం ఫంక్షనాలిటీ ఏం మార్పు, పేరు జస్ట్ పేరు అంటే. సో ఇది చేస్తాం యూడు అంటారు ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ని మనం ఇలా హ్యాండిల్ చేస్తాం. ఇది క్లియర్ కదండి?
ఎస్ సార్ సార్. సో మనం లాజిక్ ఒకసారి మెన్షన్ చేసుకొని డిఫైన్ చేసుకుని తర్వాత ఇంకెన్ని స్టేట్మెంట్స్ అయినా ఇస్తే అదే లాజిక్ ఇచ్చిన నంబర్స్ కి రిపీటెన్స్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నాయిస్ వస్తుంది మ్యూట్ చేసా. సో ఇది మీరు చెప్పింది కరెక్టే. నథింగ్ బట్ ఏంటంటే మీరు ఒక చిన్న లాజిక్ రాయేస్తున్నారు, దాని పేరు పెట్టారు, ఇంకా ఎవరి టైం దాన్ని పిలిస్తే మీకు అది రన్ అయిపోతుంది. లేకపోతే ఏం చేయాలండి, ప్రతిసారి ఈ లైన్స్ అన్నిటిని మనం రిపీట్ చేయాలి. లైన్స్ అన్నిటిని రిపీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సింపుల్ గా నాకు వాడు ఆడు కాదు నాకు ఈవెన్ అన్నాడు అనుకోండి. సింపుల్ ఏం చేస్తారు, ఈ ఫంక్షన్కి వచ్చేస్తారు, ఇక్కడ మీరు 0 పెట్టేస్తారు. యా, పేరు అనేది ఓకే, మీరు పేరు కామన్ పెట్టుకుందాం. గివ్ రిక్వైర్డ్ నంబర్స్ అని పెట్టుకోండి. గివ్ రిక్వైర్డ్ నంబర్స్ అని పెట్టుకోండి. అది మీకు ఆర్డర్ ఏమైనా అనవసరం, ఫస్ట్ ఆడు ఇలా పెట్టుకోండి, గివ్ రిక్వైర్డ్ నంబర్స్ అన్నాం. ఓకే, మీకు మీకు పైన చెప్పినప్పుడు మీకు ఏమైనా మీకు లాజిక్ ఏం చెప్పారంటే, నాకు ఈ రిక్వైర్డ్ నంబర్స్ లో నాకు ఈవెన్ నంబర్స్ కావాలి అన్నారు. ఓకే, ఈవెన్ మీరు ఇక్కడ లాజిక్ 0 పెట్టారు, మీకు అంత అయిపోయింది, పని అంతా జరిగిపోయింది. అదే మీరు ఫంక్షన్ లేకుండా ఇది మీరు 10 టైమ్స్ రాసుకోవాలనుకున్నాం, డిఫరెంట్ నంబర్స్ కి 10 టైమ్స్ రాసుకోవాలనుకుంటే ఈవెన్ నంబర్ మీ లాజిక్ మార్చాలి అంటే ప్రతి చోటకి వెళ్ళి 0 0 0 0 మారుస్తూ రావాలి. ఇప్పుడు ఏమైంది, మీరు జస్ట్ ఫంక్షన్ రాస్తున్నారు, ఫంక్షన్ మీరు మాటి కాల్ చేస్తున్నారు, 8 సార్లు 2 సార్లు కాల్ చేస్తున్నారు. అంతే కదా, మనకి ప్రింట్ ఫంక్షన్ ఉంది, అలాగే మనకి టైప్ ఐడి ఫంక్షన్ ఉంది. మనం ఐడి ఫంక్షన్ చూసాం, ప్రింట్ చూసాం, టైప్ అని చూసాం. అన్ని వాడు ఎవడో పైథాన్ వాడు పైన రాసేస్తున్నాడు, ఒకసారి టైప్ అంటే ఏం చేసి మనం దాన్ని జస్ట్ వాడుకుంటున్నాం అక్కడ. సో ఇది బేసిక్ పర్పస్ ఆఫ్ ఫంక్షన్స్. సో నేనేమంటానంటే, మరి మనం 4 నుంచి 7 లైన్స్ రాయకుండా జస్ట్ ఫంక్షన్ పెట్టి రాసేసుకోవచ్చు. యా, జస్ట్ సింపుల్ గా ఫంక్షన్ కాల్ చేసి రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏం కావాలి, గివ్ రిక్వైర్డ్ నంబర్స్ అని ఉంది. గివ్ రిక్వైర్డ్ నంబర్స్, ఈ గివ్ రిక్వైర్డ్ నంబర్స్ లోపల మీరు స్టార్ట్ స్టాప్ ఇచ్చారు. దీని తర్వాత ఏం చేద్దామంటే, రిక్వైర్డ్ నంబర్స్ అంటే టైప్ అని ఇచ్చేసి నేను బై డిఫాల్ట్ ఇక్కడ ఈవెన్ అని పెడతాను. ఏం లేదు, ఇది ఇంకో వేరియబుల్ తీసుకున్నాను అంటే ఏం లేదు, ఇంకో వేరియబుల్ తీసుకున్నాను. సో ఇది ఈవెన్, లోపల లాజిక్ రాసుకున్నాం, రిక్వైర్డ్ నెంబర్స్ లోపల లాజిక్ రాసుకున్నాం. ఒకవేళ వీడి ఇక్కడ ఇచ్చింది ఈవెన్ అయితే ఈవెన్ నెంబర్స్ రిటర్న్ చేద్దాం, ఒకవేళ ఇచ్చింది ఇక్కడ ఆడ్ అయితే ఆడ్ నెంబర్స్ రిటర్న్ చేద్దాం. ఎలా రాయొచ్చు, ఇప్పుడు లోపలికి వస్తాను, ఇక్కడ ఈవెన్ నెంబర్ సిస్టమ్ కాదు, జస్ట్ నంబర్స్ లిస్ట్ అని పెడుతున్నాను. సో ఆ నంబర్స్ ఏదైనా అవ్వచ్చు. సో నంబర్స్ లిస్ట్ కంట్రోల్ వచ్చి ఈ నంబర్స్ లిస్ట్ లోకి యాడ్ చేయాలి, ఈ నంబర్స్ లిస్ట్ ని రిటర్న్ చేయాలి. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మార్చాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ నాకు ఐ మాడ్యులో ఉంది కదా, ఈ ఐ మాడ్యులో 1 పెడితే నాకు ఆడ్, 2 పెడితే ఈవెన్. ఇది ఒకటేగా నాకు మారాల్సిందే, ఈ నంబరే కదా. ఇక్కడ ఈవెన్ పెడితే ఇక్కడ వరకు 1 వెళ్ళాలి, ఇక్కడ ఆడ్ పెడితే ఈ ప్లేస్ లోకి 1 వెళ్ళాలి, ఈవెన్ పెడితే ఈ ప్లేస్ లోకి 2 వెళ్ళాలి. కాబట్టి ఈ ఒక్క నంబర్ మారుద్దాం. సో ఈ ఒక్క నంబర్ పేరు ఏం చేద్దాం అంటే, నేను ప్రస్తుతానికి ఈ వేరియబుల్ ఏం చేస్తానంటే, ఈ వేరియబుల్ పేరు ఏం పెడదాం అండి, సి అని పెడుతున్నాను, సి. కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ మీరు లాజిక్ రాసుకోండి. ఇఫ్ టైప్ ఎలా చెక్ చేయాలి, డబుల్ ఈక్వల్ టు ఈవెన్, అంతే కదా. ఆ టైప్ అని డబుల్ ఈక్వల్ టు ఈవెన్ అయితే, ఇఫ్ ఆ టైప్ ఈక్వల్ డబుల్ ఈక్వల్ టు ఈవెన్ అయితే ఏం చేయాలండి, ఆ టైప్ డబుల్ ఈక్వల్ ఈవెన్ అయితే సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్స్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకోండి. ఈ సి అంటే ఏంటి, జస్ట్ పైన పెట్టుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి, జస్ట్ వేరియబుల్ పెట్టుకోండి. ఎందుకు సి 0 పెట్టాను, బై డిఫాల్ట్ ఈవెన్ అన్నాడు కదా.
అంటే ఇక్కడ అంటే వీడు ఇవ్వకపోయినా పర్లా, ఇక్కడ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ అంటే ఏంటి, ఈవెన్ తీసుకుంటుంది 0, సో 0 మీకు వచ్చేస్తుంది, అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తాయి. వీడు ఇక్కడ ఆడ్ అని, అంటే ఇక్కడ బేసిక్ గా మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ చెక్ చేస్తున్నాం, ఈవెన్ కాకుండా ఏదైనా చెక్ చేస్తాం. ఇక్కడ ఈవెన్ చెక్ చేస్తున్నాం, ఈవెన్ కాకుండా ఏదైనా చెక్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఎల్సీ పని స్పెసిఫిక్ గా పెట్టుకున్నాం, ఎల్సీ టైప్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు ఆడ్ అన్నాం. ఆడ్ అని ఇస్తే వాడు ఆడ్ లోకి వెళ్ళాలి. ఇది కాకుండా వాడు ఇంక వేరే పేరు ఏమైనా ఇచ్చాడు అనుకోండి, ఈవెన్ ఆడ్ కాకుండా వాడు వేరే పేరు ఏమైనా ఇస్తే ఏం చేద్దాం, ఇక్కడ రిటర్న్ చేసేద్దాం, రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ చేసి ఏం చేద్దాం, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ. ఈవెన్ హర్ష ఇక్కడ C=0 అంటే అసలు అది క్యాలిక్యులేషన్ జరగదు కదా. జరుగుతుందండి. నేను ఇక్కడ ఏం చేస్తానండి, ఇక్కడ నేను ఈ లాజిక్ ఉంది కదా, ఈ 1 మోడీలో ఇక్కడ 2 పెడితే ఈవెన్ నెంబర్స్ రావాలి, ఇక్కడ 1 పెడితే ఆడ్ నెంబర్స్ రావాలి, అంతే కదా. యా, సో ఇది నాకు 2 పెట్టాలా 1 పెట్టాలా నాకు ఎవరు డిసైడ్ చేస్తున్నాడు, సో ప్రోగ్రామర్కే ఇస్తున్నాను, ప్రోగ్రామర్కే ఇక్కడ వేరే ఆప్షన్ ఇస్తున్నాను, థర్డ్ ఆప్షన్ టైప్ అని. వాడు ఇక్కడ ఈవెన్ అని ఇచ్చాడు అనుకోండి, లోపల చెక్ చేస్తాను, ఓకే వీడు ఇచ్చిన నాకు ఇక్కడ ఈవెనా కాదా, ఇక్కడ చెక్ చేస్తాను టైప్ ఈవెనా అయితే అప్పుడు C లో 0 పెడుతున్నాను. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏం వాడుతున్నాను, ఇక్కడ C వాడుకున్నాను. ఇప్పుడు నాకు C లోకి ఏమొస్తుంది, ఇప్పుడు నాకు 0 పెట్టాను, సారీ అండి, మీరు రైట్. అదే యాక్చువల్ గా ఐ మోడ్యూల్ లో 0 అంటే క్యాలిక్యులేషన్. రైట్ మీరు చెప్పింది కరెక్ట్, 2 పెట్టాలి. థ్యాంక్స్ అండి. యా, సో నాకు 2 వస్తుంది, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కరెక్ట్ అవుతాయి ఇక్కడ. యా, ఇక్కడ బేసిక్ ఏం చేశాను చూసారు, నేను ఇక్కడ రిటర్న్ చేశాను. ఇప్పుడు నాకు వీడు ఏం చేస్తాడు ప్రోగ్రామ్ లో, వీడు ఆడ్ ఈవెన్ కాకుండా ఇంకా వాడు ఏదో వేరే పిచ్చి కూడా పంపించారు అనుకో, సో ఆడ్ ఈవెన్ కాకుండా ఇంకా వేరేది ఏమన్నా ఇస్తే చెప్పండి చూసిన ఫ్లోట్ ఇస్తే ఎలా తీసుకుంటది హర్ష, లైక్ ఆడ్ ఈవెన్ లో? ఫ్లోట్ అంటే ఇక్కడ నేను స్టాప్ మధ్యలో 23.5 to 56.7 అనే. ఓకే ఓకే, అర్థం కదా సుష్మా గారు? హలో, ఇప్పుడు మీరు ఆడ్ ఈవెన్ కాకుండా ఏ నంబర్ ఇచ్చినా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ అని రాసాం కదా మన లాజిక్. ఏ నంబర్ ఇచ్చినా కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ నంబర్ గురించి కాదు, ఇక్కడ టెక్స్ట్. ఓకే ఓకే, ఈ స్టాప్ ఎప్పుడు వాడు మామూలు నంబర్ లేదు, ఓకే వాడు డెసిమల్ నంబర్ ఇచ్చినా పర్లా. నేను చెప్పింది ఏంటంటే వాడికి ఈ లిస్ట్, వాడికి స్టాప్ ఇచ్చాడు, ఈ 45, 89 ఇచ్చాడు. ఈ 45, 89 మధ్యలో వాడికి ఈవెన్ నంబర్స్ కావాలా ఆడ్ నెంబర్స్ కావాలా అని మనం అడుగుతున్నాం ఇక్కడ టైప్ లో. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమని చెప్తున్నాను, నాకు 45 నుంచి 89 మధ్యలో నాకు ఆడ్ నెంబర్స్ కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఏమంటారు, ఈ ఆప్షన్ నేను వాడికే ఇచ్చేసాను. మనకి మళ్ళీ గివ్ ఆడ్ నెంబర్స్, గివ్ ఈవెన్ నెంబర్స్ అని 2 ఫంక్షన్స్ రాసుకోకుండా గివ్ రిక్వైర్డ్ నెంబర్స్. ఈ 45, 89 మధ్యలో ఏం కావాలి, వీడికి ఆడ్ కావాలి, అప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ ఆడ్ అని ఇవ్వు అంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, గివ్ రిక్వైర్డ్ నెంబర్స్కి వెళ్తుంది, స్టార్ట్ లోకి 45 వస్తుంది, 89 లోకి ఏమో స్టాప్ లోకి 89 వస్తుంది, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ వస్తుంది. బట్ దిస్ కాల్ డిఫాల్ట్ గా నేను ఈవెన్ పెట్టాను, అంటే వాడు ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఈవెన్ వాల్యూస్ వస్తాయి. బట్ వీటి ఆడ్ ఇచ్చాడు కదా, సార్ ఆడ్ ఇచ్చాడు, సరే లోపలికి వెళ్ళాము, నంబర్స్ లిస్ట్ అని చెప్పి ఒక ఎంటీ నంబర్స్ క్రియేట్ చేసుకున్నాం, ఒక డబ్బా ఎంటీ డబ్బా పెట్టుకున్నాం, ఎందుకంటే ఫైనల్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇనిషియల్ గా C అనేది 2 పెట్టాను, ఎందుకంటే ఈవెన్ నంబర్సే రావాలి కాబట్టి. ఇప్పుడు లోపలికి ఏం చెక్ చేస్తున్నాను, టైప్ అనేది వాడు నాకు ఏమి ఇచ్చాడో చెక్ చేస్తున్నాను. టైప్ అనేది వాడు నాకు ఈవెన్ అని టైప్ చేస్తే, ఈవెన్ అని టైప్ చేస్తే C లో 2 పెట్టు అంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ C2 ఉంది, ఇక్కడ ఆల్రెడీ నాకు C అనేది 2 ఉంది. ఓకే, సో నాకు పర్లేదు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఈవెన్ పెట్టాను, ఆ తర్వాత ఏం చేస్తాను, చెక్ చేస్తున్నాను. ఈవెన్ అయితే నాకు C లో 2 పెట్టాను, నాకు C లో 2 వస్తుంది. ఒకవేళ వీడు ఇక్కడ ఆడ్ అని టైప్ చేశాడు అనుకున్నాను, అంటే ఇక్కడ నేను ఈ 18 లైన్లో పంపించినట్టు ఆడ్ అని పంపించాడు. ఆడ్ అని పంపిస్తే ఏమవ్వాలి, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్. ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది ఆడే కదా. సో ఆడ్ అయితే అప్పుడు C వాల్యూ 1 అవ్వాలి అంటున్నాం, C వాల్యూ 1, ఎందుకంటే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ నంబర్ నేను 2తో డివైడ్ చేయాలా 1తో డివైడ్ చేయాలని. సో వాడు ఇక్కడ ఆడ్ ఇస్తే 1తో చేయాలి, వాడు ఇక్కడ ఈవెన్ ఇస్తే 2తో చేయాలి అని చెప్పి నేను చిన్న లాజిక్ రాసుకున్నాను.
వాడు ఇక్కడ ఈవెన్ ఇవ్వకుండా ఆడ్ అని ఇవ్వకుండా ఇంకా ఏమైనా ఇక్కడ హర్ష అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నాకు ఏం చేస్తుంది, ఆవిడ ఇచ్చింది ఈవెన్ కాదు, వాడు ఇచ్చింది ఆడు కాదు, అప్పుడు ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి ఆవిడ ఏమవుతుంది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ అంటుంది. ఈవెన్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ ఈవెన్ ఆడ్ అని రావాలి అవుట్పుట్. క్లియర్ అండి? యా హర్ష, నేను ఒకసారి మళ్ళీ చూస్తా బికాజ్ ఐఎమ్ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఐ లెట్ యు నో దట్ లిసనింగ్ అగైన్. షూర్. ఒకసారి నేను రన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. రన్ చేస్తున్నాను. యా, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ ఉంటుంది ఫస్ట్ అవుట్పుట్. ఇక్కడ ఎందుకంటే నాకు రెండు ఉన్నాయి. 18th లైన్ లో గివ్ రిక్వైర్డ్ నంబర్స్ 45 నుంచి 89 మధ్యలో టైప్ ఏమో హర్ష అంటాను. నాకు ఈవెన్ ఆడే ఇవ్వాలంట. హర్ష అని ఇస్తే ఏమొస్తుంది, అది ఈవెన్ కాదు, వాడు ఆడు కాదు. ఇక్కడ టెక్స్ట్ చెక్ చేస్తానండి, నాట్ నంబర్ చెక్ చేయట్లేదు. నేను ఇక్కడ నేను స్ట్రింగ్ ఏది పంపించానో ఆ స్ట్రింగ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చిన టైపే కదా, ఈ టైప్ ఎవరికి వెళ్తుంది, ఈ టైప్ ఇక్కడికి వెళ్తుంది. ఈ టైప్ లో ఉన్న వాల్యూ ఈవెన్, ఆ టైప్ లో ఉన్న స్ట్రింగ్ ఆడా. ఈవెన్ అని టైప్ చేయకుండా మీరు ఆడు అని కూడా టైప్ చేయకుండా మీరు ఇంకో హర్ష అని ఇచ్చారనుకోండి, ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి మీకు రిటర్న్ అయిపోవాలి. ఇంకా అక్కడ మీరు నెక్స్ట్కి వెళ్ళకూడదు ఫంక్షన్ లో. అందుకని రిటర్న్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఈ 19th లైన్ ఏమవుతుంది, ప్రింట్ గివ్ రిక్వైర్డ్ నంబర్స్. రిక్వైర్డ్ నంబర్స్ అంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కాల్ చేసి 38 139 పంపిస్తున్నాం. సో 38 ఇక్కడికి వెళ్తుంది, 139 ఇక్కడికి వెళ్తుంది. మరి మీరు టైప్ పంపించలేదుగా, టైప్ పంపించకపోతే బై డిఫాల్ట్ అది ఈవెన్ తీసుకుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్తుంది. ఈవెన్ అయితే ఏమవ్వాలి, మీకు ఇక్కడ సిలోకి 2 రావాలి. ఓకే, సిలోకి 2 వచ్చింది. సిలోకి 2 వస్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత I modulo 2 అంటే ఏంటంటే ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాల్సింది. కానీ ఈవెన్ నంబర్స్ ప్రింట్ అండి 38 40 42 46 138. లేదు నాకు ఈ రెండింటి మధ్య నాకు ఆడ్ కావాలి అంటే అప్పుడు మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, I is equal to ఆడ్ అని. అప్పుడు మీకు అన్ని ఆడ్ వస్తాయి. యా, నాకు ఏమైంది ఇక్కడ, ఓ అసలు మనం ఏం చేయాలండి ఇక్కడ, మాడ్యులో 2 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్, ఇక్కడ మనం చెక్ చేయాల్సింది. మనం ఏం చేస్తున్నాం, లాజిక్ అని తప్పు రాసాం ఇప్పుడు వరకు. మనకి ఇది ఎప్పుడు కాన్స్టెంటే ఉంటదండి, ఎప్పుడు 2తోనే మాడ్యులో చేయాలి. లాజిక్ అని తప్పు రాసాం ఇప్పటి వరకు. 2తోనే డివైడ్ చేయాలి. 2తో చేసినప్పుడు అవుట్పుట్ అనేది మనకి 0 వస్తుందో 1 వస్తుందో చెక్ చేయాలి. అవుట్పుట్ చెక్ చేయాలి. అవుట్పుట్ అనేది 0 వస్తే ఈవెన్, ఆడ్ వస్తే 1 వస్తే ఆడ్. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం రాసిన లాజికే తప్పు. అది యాక్చువల్గా రివర్స్ లో రాసాము. యా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. రాసిన లాజిక్ అని తప్పు మనం చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. అలాగని ఆడ్ నెంబర్స్ వచ్చాయి. మనం ఎప్పుడు 2తోనే కదండి టూతోనే మోడల్ చేయాలి. అవుట్పుట్ అనేది మనకి 1 వచ్చింది అనుకోండి, అది ఆడ్ నెంబర్ అని. అవుట్పుట్ మనకి అది 0 వస్తే అది ఈవెన్ నెంబర్. నేను దాన్ని డివైడ్ చేయండి, 2తో డివైడ్ చేయాలి ఆల్వేస్. సో సి ఇక్కడ చెక్ చేయాలి, ఈ సి అనేది. సో ఈ సి అనేది 0. సో డబుల్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అపెండ్ చేయండి. ఒకవేళ ఈవెన్ ఆడ్ అనుకోండి, సి ఈక్వల్ టు 1 ఉంది, అప్పుడు 1తో చెక్ చేస్తున్నాను. డబుల్ మాడ్యులో అనేది 1 అయితే అప్పుడు దాన్ని అపెండ్ చేయండి. ఇది క్లియర్ కదండి? ఐ థింక్ మీరు ఒకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. నోట్స్ అయితే రాసి పెట్టాను.
అవుట్పుట్ కూడా ఇస్తాను. అవుట్పుట్ ఇది సింపుల్ అండి, ఇది సింపులే. నేను జస్ట్ అది మొత్తం రీతిలో ఫంక్షన్ లో పడేసాను. ఇప్పుడు మనకి హ్యాపీ కదా, మనకి ఆర్డర్ నెంబర్ ఈవెన్ నెంబర్ లాజిక్ రాసుకోవాలంటే నెక్స్ట్ టైం నుంచి సింపుల్ గా దీన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ రెండింటి నంబర్స్ మధ్యలో నాకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ అని పెడతాను, ఈవెన్ కావాలంటే ఇక్కడ నేను ఈవెన్ అని రాస్తాను, ఈవెన్ వచ్చేస్తాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు సెషన్ అయితే ఇక్కడ డ్రాప్ వేస్తాను.